పార్దు అన్న అని చెప్పి పార్దు అన్న రమేష్ ఫోన్ చేశారండి ఒక రోజు. మా చెల్లి పార్దు అన్న మాట్లాడడమే ఇలా మా చెల్లి ఇలా ఉంది కదా, సో కాపురం వెళ్తావా, తీసుకెళ్తావా, మంచిగా చూసుకుంటావా, మీ మామయ్య గారు ఇలా బిజినెస్ ఏదో పెట్టిద్దామని అనుకుంటున్నారు, ఏంటి మరి ఏం జాబ్ లేకుండా పిల్లల్ని ఎట్లా పోషిస్తావు అని మంచిగా మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మని పచ్చి గట్టిగా బూతులు మాట్లాడాడు. ఐశ్వర్య చెప్పేది ఇప్పుడు ఈవిడ ఫోన్ చేసి మాట్లాడింది కదా సార్, నాకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళ మదర్ ని వాళ్ళ పిల్లల్ని తిట్టానని కదా సార్ అయ్యింది. ఆ ఇష్యూ చెప్తున్నా కదా దీని గురించి. నేను ఆల్మోస్ట్ ఎవరెవరు వచ్చారో దీని గురించి తిట్టారో విత్ ప్రూఫ్ తో సహా మొత్తం అన్ని అతన్ని నా సొంత తమ్ముడితో లింక్ పెట్టాడా లేదా సార్? హైదరాబాద్ లో నేను లేనప్పుడు శ్యాము నువ్వు నేను ఇద్దరం ఒకటే, వేరు వేరు కాదు అంటే దానికి అర్థం ఏంటి సార్? అంటే నేనా లేకపోతే ఈ అమ్మాయి ఏ కారణం కాదు అవతలతో ఫోన్ చేయించి థ్రెడ్డింగ్ ఇస్తారు సార్? ఈ అమ్మాయికి ఏ ఆఫర్ లేవు కదా సార్? సార్ ఇదే లైన్ మీరు మీరు ఫైనల్ గా జీ తెలుగు ద్వారా ఏం కోరుకుంటున్నారు, మీకు ఎలాంటి న్యాయం కావాలి సార్? ఇలాంటి అమ్మాయి ఇండస్ట్రీలో ఉండి మాకు ఇన్ని మాటలు చెప్పి ఈ అమ్మాయికి ఇద్దరు అఫైర్స్ పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి దారి చూసుకోవాలి కదా. మంచి మాటలు చెప్పి మంచి ఫ్యామిలీ అని చెప్పేసి మా జీవితాలు ఏంది సార్ రోడ్డు మీద పడేసి ఇప్పుడు మమ్మల్ని మా ఫాదర్ని సార్ ఈ అమ్మాయి దగ్గర విత్ ప్రూఫ్ అనేసి ఉంటది కదా సార్. ఒకే ఒక లైన్ అడుగుతాను సార్, ఈ అమ్మాయి కంప్లైంట్ లో మా ఫాదర్ ని మా మదర్ ని పెట్టారు, నిజంగా ఇన్ని రోజుల కాల్స్ లోని నేను నా కాల్ కానీ మా పేరెంట్స్ కాల్ కానీ ఒక్కసారి కూడా కట్నం గురించి అని ఒక టాపిక్ పెట్టమన్నాను సార్. నిజంగా ఈ అమ్మాయి గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను సార్. అందరి ముందు అమ్మాయి దగ్గర అమ్మాయి ఐశ్వర్య దగ్గర హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తా. నాటకాలు ఆడుతున్నావు రాకుండా ఇన్ని రోజులు బట్టి డ్రామాలు చేస్తున్నావు, నీ డ్రామాలు వైజాగ్ లో తెలిసిపోయింది, హైదరాబాద్ లో కూడా తెలిసిపోయింది. ఎవరితో ఫోన్ చేయించుకున్నావా? 14th నేను వచ్చి నీకు కలిసి నీ డోర్లు కొట్టేసి నీకు ఆస్తి కట్నం గురించి అడిగానా?